సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి 2022 అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, దీని గురించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టెప్ బై స్టెప్ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీరు కానీ ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ramramesh.education.in వెబ్సైట్లో డైలీ TET-DSCకి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే రాయొచ్చు ఫ్రెండ్స్. మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్. మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీ టెట్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే ఫస్ట్ వస్తుంది. ఆ వెబ్సైట్ క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేస్తారు. ముందుగా మనం టెట్కి అప్లై చేసే కంటే ముందుగా గతంలో టెట్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ టెట్ 2022 అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ విధంగా మనకి 2018 టెట్కి సంబంధించి వెబ్సైట్ అయితే ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఇక్కడ లాస్ట్లోకి స్క్రోల్ చేసిన తర్వాత చూడండి, హాల్ టికెట్స్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, పైనుంచి రెండో ఆప్షన్ హాల్ టికెట్స్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ లేదా ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండింటి ద్వారా మీ హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటివి 2018 హాల్ టికెట్స్ అనేవి మొబైల్ నెంబర్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసినట్లయితే సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీ హాల్ టికెట్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత రిజల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, రిజల్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే హాల్ టికెట్ తీసుకున్నారో హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేయండి. తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏదైతే రోజు ఉందో ఆ రోజును సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఓవరాల్గా ఈ విధంగా మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసుకుని కింద ఇక్కడ గెట్ రిజల్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, గెట్ రిజల్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే గత 2018 టెట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు 2018 టెట్కి సంబంధించి హాల్ టికెట్ని, 2018 టెట్కి సంబంధించి రిజల్ట్ని మీ మొబైల్లో లేదా కంప్యూటర్లో కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఫస్ట్ స్టెప్ అనేది. ముందుగా మీరు గత టెట్ హాల్ టికెట్ నెంబర్, గత టెట్ రిజల్ట్ అనేది ఈ విధంగా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 2017 టెట్ హాల్ టికెట్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ 2017 టెట్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హాల్ టికెట్ డీటెయిల్స్ అని చెప్పేసి రెండో ఆప్షన్ క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ హాల్ టికెట్ అనేది 2017కి సంబంధించి కానివ్వండి, 2018కి సంబంధించి కానివ్వండి హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు తెలుసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ హాల్ టికెట్స్ అనేవి నెంబర్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. గత 2017లో కానివ్వండి, గత 2018లో కానివ్వండి ఎవరైతే టెట్ రాసి పాస్ అయ్యారో వాళ్ళకి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలని చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు 2022కి సంబంధించి ఏపీ టెట్ 2022కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలో క్లారిటీగా చూద్దాం ఫ్రెండ్స్. మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. పేమెంట్ ఆప్షన్ ఎనేబుల్డ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది కదా, మీరు దరఖాస్తు చేసుకోదలిచిన పేపర్స్ అన్నీ ఒకేసారి ఎంచుకోండి అని చెప్పేసి చూపిస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరైతే బీఈడి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు పేపర్ 1కి ఒకసారి, పేపర్ 2కి ఒకసారి అప్లై చేయవలసిన అవసరం లేదు. ఒకేసారి పేపర్ 1A ఎస్జిటి రెగ్యులర్కి సంబంధించి, పేపర్ 2A మనకి రెగ్యులర్కి సంబంధించి ఒకేసారి అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, పేమెంట్కి సంబంధించి పేమెంట్ ఆప్షన్ అనేది 15/6/2022 నుంచి 15/7/2022 వరకు ఎనేబుల్లో ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ అనేది 16/6/2022 నుంచి 16/7/2022 వరకు కూడా అప్లికేషన్ సబ్మిటేషన్కి సంబంధించి ఆప్షన్ అనేది ఎనేబుల్లో ఉంటుంది. అయితే ముందుగా ప్రతి ఒక్కరూ పేమెంట్ అనేది చేయాలి. క్లిక్ హియర్ పేమెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీరు దరఖాస్తు చేయదలసిన అప్లికేషన్లను ఒకేసారి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి చూపిస్తుంది. అంటే ఇక్కడ దాని గురించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా క్యాండిడేట్ నేమ్, మీ క్యాండిడేట్ నేమ్ అనేది చాలా క్లారిటీగా ఉండాలి. ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేసుకోండి. ఓకే, ఎటువంటి మిస్టేక్స్ అనేది రాకూడదు. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ముందు క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు ముందుగా డే ఎంటర్ చేయండి, తర్వాత మంత్ ఎంటర్ చేయండి, తర్వాత ఇయర్ ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ మీరు టైప్ చేసేయచ్చు. టైప్ చేసేస్తే దాన్ని ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, డేటు, మంత్, ఇయర్ ఇక్కడ టైప్ చేసేయండి సరిపోతుంది. నెక్స్ట్ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మళ్ళీ అదే మొబైల్ నెంబర్ని కన్ఫర్మేషన్ అడుగుతున్నారు, పక్కన మళ్ళీ ఎంటర్ చేయండి.
ఇక్కడ డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు అప్లై చేసి క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఎస్ అని, ఒకవేళ మీరు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ టెట్కి అప్లై చేస్తే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసరికి చూస్ పేపర్. ఇక్కడ మనకి మీరు ఏ పేపర్కి టెట్ పరీక్ష రాయాలనుకుంటున్నారని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ పేపర్ 1A SGT 1 to 5th క్లాస్ రెగ్యులర్ స్కూల్స్. ఓకే, డిఎడ్ వాళ్ళందరికీ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ బీఈడి వాళ్ళు అప్లై చేసినట్లయితే పేపర్ 2 కూడా ఎలిజిబుల్ అవుతారు, పేపర్ 1 కూడా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇక్కడ పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళైతే మ్యాథమెటిక్స్ సైన్స్ సెలెక్ట్ చేసుకోండి, సోషల్ స్టడీస్ వాళ్ళైతే సోషల్ స్టడీస్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ పండిట్ తెలుగు అయితే తెలుగు, లాంగ్వేజ్ పండిట్ ఉర్దూ అయితే ఉర్దూ, హిందీ అయితే హిందీ, కన్నడ అయితే కన్నడ, ఒడియా అయితే ఒడియా, తమిళ్ అయితే తమిళ్, సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. ఇక్కడ మీరు ఎన్ని పేపర్లకైతే టిక్ చేస్తారో అన్ని 500 రూపాయలు ఇక్కడ అమౌంట్ అనేది పే చేయవలసి ఉంటుంది. ఓకే, డిఎడ్ వాళ్ళు అయితే ఓన్లీ పేపర్ 1A సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే స్పెషల్ డిఎడ్ స్పెషల్ బిఎడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ అర్హత ప్రకారం స్పెషల్ డిఎడ్ కోర్స్ చేస్తే పేపర్ 1Bకి అప్లై చేసుకుంటారు, స్పెషల్ బీఈడి కోర్స్ చేసినట్లయితే పేపర్ 2Bకి అప్లై చేసుకుంటారు. ఈ విధంగా అర్హత ప్రకారం మీరు దేంట్లోకి వస్తారనేది, ఏ పేపర్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని చూసుకొని ఇక్కడైతే టిక్ చేసుకోండి. ఎక్కువగా పేపర్ 1Aకి ఎక్కువ మంది అప్లై చేస్తారు. ఎవరైతే నార్మల్ డిఎడ్ చేశారో వాళ్ళకి సంబంధించి పేపర్ 1A SGT ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే బిఎడ్ నార్మల్ బిఎడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సైన్స్ అయితే మ్యాథమెటిక్స్ సైన్స్, పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్ సెలెక్ట్ చేసుకుంటారు. లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకైతే లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఉర్దూ అయితే ఉర్దూ, హిందీ అయితే హిందీ, సెపరేట్గా ఉంది ఇక్కడ ఆప్షన్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏ అర్హతల ప్రకారం కలిగి ఉన్నారో, ఏ అర్హతలు ఉన్నాయో ఆ అర్హతలను బట్టి మీరు ఇక్కడ పేపర్లు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఫైనల్గా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత క్యాండిడేట్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ ఏదైతే అది ఇక్కడ క్లారిటీగా ఎంటర్ చేసుకోండి. వెరిఫికేషన్ కోడ్, ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే ఇచ్చారు కదా, మీకు కూడా ఏదో ఒక క్యాప్చా కోడ్ అని వస్తుంది. ఇక్కడ VBWEAE అని చెప్పేసి ఒక క్యాప్చా కోడ్ వచ్చింది. మీకు కూడా ఏదో ఒక క్యాప్చా కోడ్ వస్తుంది. ఆ క్యాప్చా కోడ్ అనేది క్యాపిటల్లో ఉంటుంది. ఆ క్యాపిటల్లో ఉన్న కోడ్ని క్యాపిటల్లోని యథావిధిగా అక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి డిక్లరేషన్ టిక్ అయితే అడుగుతున్నారు. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ డిక్లరేషన్ టిక్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రివ్యూ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ ప్రివ్యూ ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ విధంగా ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్రివ్యూ ఫామ్ అని చెప్పేసి చూపించిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా ఎడిట్ చేస్తారని చెప్పేసి అడుగుతుంది. కరెక్ట్గా ఉంటే సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా 4th స్టెప్ అనేది ఆన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇస్తున్నారో లేదో, లేదంటే 500 రూపాయలు అమౌంట్ పే చేసి మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఇక్కడ మనకి ఈ విధంగా ఎప్పుడైతే మీరు సబ్మిట్ క్లిక్ చేస్తారో, సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఫీజు పేమెంట్ అనేది పే చేయవలసి ఉంటుంది. మీరు ఒక పేపర్కి అప్లై చేసినట్లయితే 500 రూపాయల ఫీజు ఉంటుంది. 2 పేపర్లకి కలిపి అప్లై చేసినట్లయితే 1000 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. మీరు ఇక్కడ ఫీజు పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈ ఆప్షన్ల ద్వారా ఫీజు పేమెంట్ అనేది పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఫీజు పేమెంట్ అనేది పే చేస్తారో అప్పుడు మీకు ఒక క్యాండిడేట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. క్యాండిడేట్ ఐడి అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. దాన్ని క్లారిటీగా బుక్ మీద రాసుకోండి, లేదంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే దాన్ని క్లారిటీగా ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాండిడేట్ ఐడి ఏదైతే ఉందో ఈ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రిజల్ట్ వచ్చే వరకు కూడా దీన్ని భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ ఐడి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మళ్ళీ మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఆన్ అయిన తర్వాత ఇక్కడికి సగం ప్రాసెస్ అయితే అయిపోయింది. మీరు ఫీజు పేమెంట్ చేసినట్లయితే మీకు ఒక క్యాండిడేట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. క్యాండిడేట్ ఐడి క్రియేట్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ ఈ విధంగా రావడం జరుగుతుంది. క్యాండిడేట్ ఐడి దగ్గర మీకు వచ్చిన క్యాండిడేట్ ఐడి నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మీకు మొబైల్ నెంబర్కి కూడా మెసేజ్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీ డేటు, మంత్, ఇయర్ యథావిధిగా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఒక క్యాప్చా కోడ్ ఇచ్చారు. ఈ క్యాప్చా కోడ్ రకరకాలుగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక రకంగా వస్తుంది. మీకు ఏ క్యాప్చా కోడ్ వస్తే ఆ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ 7th స్టెప్లోకి వెళ్తారు. 7th స్టెప్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో చూడండి టెట్ అప్లికేషన్. ఓకే, ఇక్కడ హోము, మనకి క్యాండిడేట్ సర్వీసెస్, టెట్ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, టెట్ అప్లికేషన్ మీద క్లిక్ ఇవ్వండి. టెట్ అప్లికేషన్ మీద ఎప్పుడైతే క్లిక్ ఇచ్చారో ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కొత్త పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చాలా క్లారిటీగా చూసుకోవాలి.
ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే నేను టెట్ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్గా నోటిఫికేషన్ అంతా చదివాను, దాని ప్రకారం అప్లై చేస్తానంటూ ఇక్కడ డిక్లరేషన్ టిక్ అడుగుతుంది లెఫ్ట్ సైడ్లో. ఆ డిక్లరేషన్ టిక్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి రెండో స్టెప్ చూసినట్లయితే మీరు ఇప్పుడు డిఎడ్ కానీ బిఎడ్ కానీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది. మీరు చదువుతూ ఉన్నట్లయితే ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ మీరు కంప్లీట్ అయిపోయిన వాళ్ళైతే డిఎడ్ బిఎడ్ కోర్సులు ఆల్రెడీ కంప్లీట్ చేసుకుని ఉన్న వాళ్ళైతే నో అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసరికి యు ఆర్ అప్లైడ్ టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేయండి. ఆల్రెడీ మీరు 2018లో టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్ రాస్తే ఎస్ అని, లేదంటే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ మీరు టెట్ రాసారా ఏపీ టెట్ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఎస్ అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేశారో గత ప్రీవియస్ టెట్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఆల్రెడీ చూపించాను కదా. హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక మనకి థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఆల్రెడీ మీ నేమ్ అనేది డిఫాల్ట్గా తీసుకుంటుంది. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఓకే, పురుషులైతే మేల్ అని, స్త్రీలైతే ఫీమేల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ ఆటోమేటిక్గా మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇది డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఫాదర్స్ నేమ్, మీ ఫాదర్స్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎటువంటి తప్పులు లేకుండా క్లారిటీగా ఎంటర్ చేయండి. మదర్స్ నేమ్ కూడా చాలా క్లారిటీగా కేర్ఫుల్గా ఎంటర్ చేయండి, ఎటువంటి తప్పులు లేకుండా. కమ్యూనిటీ బీసీ అయితే బీసీ, మళ్ళీ బీసీలో సబ్ కేటగిరీ ఏదైతే అది క్లారిటీగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, జనరల్ అయితే జనరల్, అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్, మీ రిజర్వేషన్ ప్రకారం అన్నీ కూడా చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే కమ్యూనిటీ ఆప్షన్ మీద మీ రిజర్వేషన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పర్సన్ విత్ డిజైబిలిటీ, మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసినట్లయితే దానికి సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మీరు ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో రాస్తారని చెప్పేసి అడుగుతుంది. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పేపర్ 1Aకి అప్లై చేస్తున్నట్లయితే ఏం క్వాలిఫికేషన్లు అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. పేపర్ 2Aకి సంబంధించి అప్లై చేస్తే ఏం క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. పేపర్ 2Aలో లాంగ్వేజ్ పండిట్ వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ అన్నీ కూడా చూపిస్తుంది. ఇక్కడ క్వాలిఫికేషన్లు అన్నీ కూడా చూపిస్తుంది. ఇంటర్మీడియట్లో ఇక్కడ ఫస్ట్ ఎస్జిటి గురించి మాట్లాడుకుందాం. పేపర్ 1A ఎస్జిటి ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇంటర్మీడియట్లో 50% మార్కులతో పాస్ అయి 2 సంవత్సరాల డిఎడ్ కోర్స్ ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్లో 45% మార్కులతో పాస్ అయి 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు వచ్చేసరికి రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మెయిన్గా డిఎడ్ వాళ్ళకి సంబంధించి. తర్వాత ఎవరైతే బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇక్కడ బీఈడి వాళ్ళకి పేపర్ 1 ఎస్జిటి అవకాశం ఉంది కదా, వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ గ్రాడ్యుయేషన్ 50% అంటే డిగ్రీలో 50% మార్కులు, డిగ్రీలో 50% మార్కులతో బిఎడ్ కోర్స్ ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళు లాస్ట్ నుంచి రెండో ఆప్షన్ గ్రాడ్యుయేషన్ 50% బీఈడి కోర్స్ అని చెప్పేసి ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఒక పాయింట్ అయితే రెడ్ కలర్లో మెన్షన్ చేస్తారు చూడండి. ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించి 5% అనేది రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంటర్మీడియట్లో డిగ్రీలో 45% మార్కులు ఉన్నా సరిపోతుంది. ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉన్నారో అన్రిజర్వ్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఇంటర్మీడియట్లో 50% ఉండాలి, డిగ్రీలో కూడా 50% ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక పేపర్ 2Aకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే డిగ్రీలో 45% మార్కులతో బీఈడి కోర్స్ చేసిన వాళ్ళకి సంబంధించి ఆప్షన్ ఉంటుంది, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకోండి మీరు ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో ఆ క్వాలిఫికేషన్లు అన్నీ కూడా ఇక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ మండల్ పిన్ కోడ్, డిస్ట్రిక్ట్ మండల్ పిన్ కోడ్ అడుగుతుంది, వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ డిస్ట్రిక్ట్ మండల్ విలేజ్ డోర్ నెంబర్ స్ట్రీట్ పిన్ కోడ్ ఇవన్నీ కూడా అడుగుతుంది. క్లారిటీగా మీరు ఏ అడ్రస్లో అయితే ఉంటున్నారో మీ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని అయితే క్లారిటీగా ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ 10వ తరగతి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, 10వ తరగతి హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి కూడా ఆప్షన్ అయితే ఉంది. జీమెయిల్, మీ జీమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ జీమెయిల్ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కానీ జీమెయిల్ ఐడి లేకపోతే మీ బ్రదరో మీ సిస్టరో ఎవరో ఒకరు జీమెయిల్ ఐడి వాడతారు కదా, ఆ జీమెయిల్ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. జీమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు దానికి సంబంధించి రన్నింగ్లో ఉన్న జీమెయిల్ ఐడి ఇచ్చుకోండి, దానికి సంబంధించి పాస్వర్డ్ కూడా తెలిసి ఉండే విధంగా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ
ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు ఒక వైట్ పేజ్ తీసుకోండి, వైట్ పేజ్ మీద ఫోటోని పెట్టండి. ఫోటోని పెట్టిన తర్వాత ఆ ఫోటో కింద సిగ్నేచర్ చేయండి. పక్కకి వెళ్ళిపోకూడదు. ఫోటో ఎంత సైజులో ఉందో అంత సైజులోనే సిగ్నేచర్ చేయాలి. చేసిన తర్వాత ఆ ఫోటోని స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత మొత్తం 4.5 సెంటీమీటర్స్ రావాలి. ఫోటో అనేది సిగ్నేచర్ అనేది 1.5 సెంటీమీటర్స్ వచ్చే విధంగా, మనకి విత్ అనేది 3.5 సెంటీమీటర్స్ వచ్చే విధంగా మీరు ఫోటోని స్కాన్ చేసి దాన్ని 50 కేబీలో ఉండేలా చూసుకోండి. ఇక్కడ సిగ్నేచర్ చేసేటప్పుడు బ్లాక్ బాల్ పెన్ వాడండి అని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేశాడు. ముందు వైట్ పేజీ తీసుకుని వైట్ పేజీ మీద పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి దాని కింద పాస్పోర్ట్ సైజ్ కింద సిగ్నేచర్ చేయండి. ఏ పెన్తో చేయాలి? బ్లాక్ పెన్తో మాత్రమే చేయాలి. చేసిన తర్వాత ఆ ఫోటోని స్కాన్ చేసి ఏ ఫార్మేట్లో ఉండేలా చూసుకోవాలి, జేపీజే ఫార్మేట్లో ఉండేలా చూసుకుని ఇక్కడ సిగ్నేచర్ చేసే పెన్ అనేది బ్లాక్ పెన్లో మాత్రమే ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఫోటో అనేది 50 కేబీలో ఉండాలి. ఓకే, 50 కేబీలో ఉండే విధంగా చూసుకోండి. ఓకే గైస్, లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పైన అన్ని డీటెయిల్స్కి నేనే బాధ్యుడినని ఒక టిక్ అడుగుతున్నారు. ఆ టిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఫోటో స్కాన్ చేయడానికి, ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్లో చాలా యాప్స్ ఉంటాయి. దీంతో పాటుగా ఎంఐ స్కానర్లో కూడా ఫోటో అనేది సిగ్నేచర్ అనేది స్కాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరే స్కాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ వల్ల కాదు అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే నెట్ సెంటర్లకి లేదా ఫోటో స్టూడియోకి వెళ్ళి మీరు స్కాన్ చేయించుకుని అది మెయిల్కి పెట్టించుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఓవరాల్గా ఈ విధంగా ప్రివ్యూ చూపిస్తుంది. మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా 1కి 2 సార్లు చదువుకోండి. 1కి 2 సార్లు చదువుకున్న తర్వాత ఎటువంటి తప్పులు లేవు అన్న సందర్భంలో మాత్రమే సబ్మిట్ చేయండి. లేదంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా ఇక్కడ సబ్మిట్ చేయకముందు మళ్ళీ డీటెయిల్స్ అనేవి మార్చుకునే అవకాశం ఉంటుంది. మీరు సబ్మిట్ ఎప్పుడైతే క్లిక్ చేశారో మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మళ్ళీ మీరు మార్చుకునే అవకాశం ఉండదు. ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. మళ్ళీ మీరు ఏదైనా తప్పులు పెట్టారంటే మీరు కొత్తగా 500 రూపాయలు ఫీజు పేమెంట్ చేసుకోవడం, మళ్ళీ అప్లై చేసుకోవడం తప్ప ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. అందువల్ల 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఇక్కడ ప్రివ్యూ క్లిక్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ ఉంటుంది. ఫైనల్ సబ్మిట్ ఎప్పుడైతే క్లిక్ చేశారో ప్రింట్ వస్తుంది. ప్రింట్ అప్లికేషన్ అయితే మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే గైస్, ఈ అప్లికేషన్ అంతా ప్రింట్ తీసుకుని మీరు మీ దగ్గర పెట్టుకుంటే మంచిది. అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అనేది ఎప్పుడైనా కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఒకవేళ మీరు క్యాండిడేట్ ఐడి మర్చిపోయినా కూడా ఆ క్యాండిడేట్ ఐడిని ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ద్వారా కూడా మీరు రప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది అప్లికేషన్కి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. మీరు 2 విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసేటప్పుడు కానివ్వండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు సెలెక్ట్ చేసేటప్పుడు కానివ్వండి 1కి 2 సార్లు చదువుకోండి. నోటిఫికేషన్లో చదవండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకుని మీరు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోకి వెళ్తారో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బీఎడ్ వాళ్ళు పేపర్ 1కి పేపర్ 2కి ఒకేసారి అప్లై చేసుకోవచ్చు. డిఎడ్ వాళ్ళు ఒకే పేపర్కి అప్లై చేస్తారు కాబట్టి 500 రూపాయల ఫీజు ఉంటుంది, నో ప్రాబ్లం. బీఎడ్ వాళ్ళకి 1000 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఓకే గైస్, ఇది మనకి ఓవరాల్గా మీరు ఫీజు పేమెంట్ చేసుకొని తర్వాత సబ్మిటెడ్ అప్లికేషన్ అనేది ఇక్కడ క్యాండిడేట్ ఐడి లాగిన్ ద్వారా సబ్మిటెడ్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా క్యాండిడేట్ ఐడి మర్చిపోయినా కూడా ఫర్గాట్ ఆప్షన్ ద్వారా రప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే గైస్, ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో మీరు సిస్టంలో అప్లికేషన్ చేసుకునేందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. మొబైల్లో కూడా చేసుకోవచ్చు, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. డీటెయిల్స్ అనేవి మారిపోతూ ఉంటాయి, స్పెల్లింగ్లు అనేవి మారిపోతూ ఉంటాయి. కాబట్టి మొబైల్లో కంటే కంప్యూటర్లోనే అప్లికేషన్ చేసుకునేందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఓకే, పర్లేదు, టెక్నికల్గా నాకు బాగానే నాలెడ్జ్ ఉంది, నేను అన్నీ కూడా క్లారిటీగా చూసుకుంటానని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే అప్పుడు మీరు సబ్మిట్ అప్లికేషన్ అనేది మొబైల్లో కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్గా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. www.ramramesh.education.in వెబ్సైట్లో ఆల్రెడీ 300కి పైగా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1 to 6th క్లాస్ న్యూ సిలబస్ పై కూడా టెస్ట్లు అనేవి ఉన్నాయి. మన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ramramesh.education.in వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి రాసుకోండి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి
పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.